నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ మార్పులు చేర్పులు ఒక్కటి మాత్రమే క్యాబినెట్ బర్త్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతాలకు ఒకవేళ అవకాశం ఇస్తే బాగుంటుంది, ఇలాంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం నుండి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఒకరే ఉన్నారు, సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పాత కలయికలో ఇంకొకరిని తీసుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో కొత్తగా ఒకరి పేరు, సీనియర్గా ఇంకొక పేరు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. మరి పయ్యావుల కేశవ్ గారు అలాగే కొనసాగబోతున్నారు. ఆయన అయితే టచ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఆర్థిక మంత్రి కాబట్టి. నెక్స్ట్ ఎవరున్నారు రేస్లో, ఎవరి వైపు ఒకవేళ అవకాశం వస్తే అధిష్టానం దృష్టి సారించే అవకాశం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సీనియర్ వచ్చేసరి కాలువ శ్రీనివాస్ గారు కనిపిస్తారు, జూనియర్ వచ్చేసి అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అశ్మిత్ రెడ్డి కనిపిస్తారు. అందులో అశ్మిత్ రెడ్డి బలగము చాలా పెద్దది, తెలిసిన విషయమే. మరి వాళ్ళ పేర్లైన తెర మీదకి వస్తున్నాయా, లేకపోతే వాళ్ళ వర్గం నుంచి ఆ డిమాండ్ ఏమన్నా ఉందా? వాళ్ళ వర్గం నుంచి డిమాండ్ ఉంది సంధ్య గారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళ వారసుడు గారు ప్రభాకర్ రెడ్డి గారు కుమారుడు పెదనాన్న దివాకర్ రెడ్డి గారు. ఆయన కౌన్సిలర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు జేసీ అస్మిత్ రెడ్డి గారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోయి 2024 ఎన్నికల్లో హోరాహోరీ పోర్లో ఆయన విజయం సాధించడం, ఇది కేతిరెడ్డి పెద్దారెడ్డి వైకాపా అభ్యర్థి మీద మనందరికీ తెలిసిన విషయమే. ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ శాసనసభ్యుడిగా చేసి ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి నేతగా మనకు ప్రభాకర్ రెడ్డి గారు కనిపిస్తారు తాడిపత్రి నియోజకవర్గంలో. ఒక దశలో మీకేంటంటే హిందూపురం నుంచి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరు. నేను పోటీ చేయనంటే ఈయన వెళ్ళి పోటీ చేశారు ప్రభాకర్ రెడ్డి గారు. నేను వెళ్ళి పోటీ చేస్తాను అని. అంటే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో మేము ఆదుకున్నాం అనేటటువంటి ఒక ట్రాక్ రికార్డు ఉండాలని 60,000 పైచిలు కోట్ల తేడాతో ఓడిపోయారు. అది వేరే విషయం. సరే, స్థానిక రాజకీయాల్లో తలపండిపోయినటువంటి నేతలు వాళ్ళు మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైనటువంటి సామాజిక రాజకీయ కోణం ఏంటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు పార్టీతో ప్రారంభమై పార్టీతో కొనసాగుతూ పార్టీలోనే ఉంటున్నటువంటి ఒక సీనియర్ నాయకుడు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, కమ్మ సామాజిక వర్గం నుంచి పయ్యావుల కేశవ్ గారిని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ పక్కకు తప్పించే పరిస్థితి అయితే లేదు. ఓకే, ఖచ్చితంగా ఆయనను కొనసాగిస్తారు. సరే, కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మనతో కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు బాలకృష్ణ గారు ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ఐటీ మినిస్టర్గా బాలకృష్ణ గారిని ఎందుకు తీసుకొస్తారు? ఆయన ఆ జిల్లాలోనే హిందూపురం నుంచి హ్యాట్రిక్ వీరుడు అయినప్పటికీ బాలకృష్ణ గారు రారు ఈ సమీకరణలోకి, ఆయన మొదగరు. పక్కన పెడితే ఇప్పుడు ఏమైందంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి వాళ్ళు జేసీ అస్మిత్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చారు. రెడ్డి సామాజిక వర్గంలో అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కిషోర్ రెడ్డి గారి పేరు ఒకటి బలంగా ప్రస్తావనలో ఉంది. ఇప్పుడు అంటున్నారు ఆయన మొదటిసారి శాసనసభకి ఎంపికయ్యారు. అలాగే మీకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే సత్యకుమార్ యాదవ్ గారిని కొనసాగిస్తే భాజపా నుంచి, ఆయన యాదవ్ సామాజిక వర్గం. మరొక సామాజిక వర్గం ఏంటి? వాల్మీకి సామాజిక వర్గం ఇచ్చి తీరాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన బలంగా ఉంది. ఎందుకు బలంగా ఉందంటే ఆ ప్రాంతంలో వాల్మీకి సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం ఎక్కువ, నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఎక్కువ. అభ్యర్థుల యొక్క జయాపజయాల్ని నిర్ణయించడం మాత్రమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో దశాబ్దాల తరబడి విపరీతమైనటువంటి ఆధిపత్యాన్ని వాల్మీకి సామాజిక వర్గం కలిగి ఉంది. ఏ స్థాయిలో కలిగి ఉంది అంటే వాళ్ళు అసలు అవసరం ఉన్నా లేకపోయినా సభలు నిర్వహించేసుకుంటారండి. సభలు నిర్వహించేసుకోవటం, సమస్యల్ని పరిష్కరించేసుకోవటం, తర్వాత ఏ సామాజిక వర్గంతోనైనా సరే సై అంటే సై, డి అంటే డి అనేటటువంటి పరిస్థితుల్లో వాల్మీకి సామాజిక వర్గం ఇవాళ అక్కడ అవతరించింది. వాళ్ళు ఆర్థికంగా కూడా, ఎందుకంటే వీళ్ళందరికీ ఉమ్మడి అనంతపురం జిల్లాకి ప్రత్యేకించి ఏంటంటే బెంగళూరు చాలా దగ్గర. మీకు బెంగళూరుకి వెళ్ళిపోయి రకరకాల వ్యాపారాలు చేసి, మరీ ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఇవాళ మనం బెంగళూరుకి వెళ్తే ఒక మినీ ఆంధ్రప్రదేశ్ని చూడొచ్చు, ఒక మినీ రాయలసీమని చూడొచ్చు. బెంగళూరు, ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ. నేను బెంగళూరుకి కొత్తగా ఫీల్ అవ్వను, లేకపోతే నాకు అది కొత్తగా అనిపించదు. నాకు మామూలుగా వెరీ రొటీన్ మా ఆహారం కానీ, లేకపోతే మా అలవాట్లు కానీ, అభిరుచులు కానీ అన్నీ ఏంటంటే చాలా దగ్గరగా ఉంటాయి. వెంటనే అక్కడ ఒదిగిపోతాం.
అక్కడ వీళ్ళందరూ ఏంటంటే చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి ఆ రియల్ ఎస్టేట్ రంగంలో కనీవిని ఎరుగని విజయాలు సాధించి విపరీతంగా ఆర్థికంగా వీళ్ళు లబ్ధి పొందినటువంటి సామాజికులు. అందుకే మీకు శ్రీరాములు గారు ఏది మన గాలి సోదరులతో కలిసి మీకు శాసనసభ్యుడిగా గెలిచి ఆయన ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ కొనసాగుతుంది. శ్రీరాములు గారు ఆయన కూడా వాల్మీకి సామాజిక వర్గం. ఇక్కడ కాలువ శ్రీనివాసులు గారి పేరు తెర మీదకి తీసుకొచ్చారు. ఒకవేళ సత్యకుమార్ యాదవ్ గారిని తప్పిస్తే భాజపా నుంచి ఆదోనికి చెందినటువంటి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి గారి పేరు పరిశీలనలోకి వచ్చింది. లేదు సత్యకుమార్ యాదవ్ గారిని కొనసాగిస్తాము, లేదు సత్యకుమార్ యాదవ్ గారిని తొలగిస్తే ఏమిటి అన్నది కాసేపు పక్కన పెడితే తెలుగుదేశం నుంచే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులు గారి పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. 1999 లోక్సభ ఎన్నికల్లో ఈనాడు విలేకరిగా ఉన్నారు వారు. ఈనాడు జర్నలిస్ట్ కాలువ శ్రీనివాసులు గారు ఆయన్ని తీసుకొచ్చి లోక్సభకు పోటీ చేయించి అనంతపురం లోక్సభ నుంచి ఆయన పోటీ చేసి గెలిచి అనంత వెంకటరామరెడ్డి గారి మీద గెలిచి ఆ తర్వాత 2004, 2009 రెండు ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 14లో ఆయన గెలుపొందడం జరిగింది. అప్పుడు విప్గా కూడా చేశారు 14 ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి. తిరిగి 19లో ఓడిపోయి 24లో మళ్ళీ గెలిచారు. మళ్ళీ గెలిచిన తర్వాత ఇప్పుడు వాల్మీకి సామాజిక వర్గం నుంచి కాలువ శ్రీనివాసులు గారి పేరు ఒకటి ప్రముఖంగా మనకు వినిపిస్తుంది. ఓకే, అసలు బీజేపీ నుంచి తొలగించారు సత్యకుమార్ యాదవ్ గారిని అనుకుంటే బీజేపీ నుంచి ఇంకెవరికి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నది బీజేపీ తెలుగుదేశం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాయి. ఈ ప్రాంతం నుంచే ఇవ్వాలని ఏమీ లేదు. కాలువ శ్రీనివాసులు గారికి ఇచ్చి తీరాలంటే ఇదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి గారికి ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే 26 మంది మంత్రులు తప్ప మరొక మంత్రిని ఇక్కడ మనం మంత్రిమండలిలో కూర్పు చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఒక 7 మందికి అయితే ఉద్వాసన పలుకుతున్నారు. 7 మంది స్థానంలో ఈ సమీకరణాలు ప్రాంతీయ సామాజిక రాజకీయ సమీకరణాలన్నీ ఒదిగి వీళ్ళకి అవకాశం దక్కాల్సినటువంటి పరిస్థితి. అంటే బాలకృష్ణ గారికి ఇవ్వాల్సిన హ్యాట్రిక్ కొట్టారు ఆయన. అసలు రాజకీయాల్లో ఎంట్రీ అయిన తర్వాత ఓటమన్న జరగకుండా ఆయన దూసుకుపోతున్నారు. ఆయన అర్హులే కదా. అంటే ఏంటంటే అటు అల్లుడు కుటుంబం అయిన ఇండివిజువాలిటీ కూడా ఇంపార్టెంటే కదా ఇక్కడ. మరి అన్స్టాపబుల్ ఏమైపోవాలి, అఖండ 3లు అఖండ 4లు ఏమైపోవాలి చెప్పండి. అది అబ్వియస్ గా అయితే ఆయన చాలా బ్యాలెన్స్డ్ గానే ప్లాన్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ అల్లుళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి నాకు లేకపోయినా పర్వాలేదు హ్యాట్రిక్ వీరుడు ఆయన ఎందుకు ఆయన శాసనంలో వాడేవాడు వీడేవాడు అంటున్నారు. మంత్రిని చేస్తే ఇంకేం చేస్తారని అనుకుంటున్నారు ప్రజలు. అది కూడా ఉంటుంది మనం ఆలోచించాలి. ఆయనకు బాధ్యత తెలుసు. ఏదో ఒక చిన్న విషయానికి ఆయన ఏదో బూచిగా చూపించడం అయితే అది కరెక్ట్ కాదు. అవునన్నా కాదన్నా ఆయనకు ఏంటిది కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, పెట్టే గుణం కూడా ఉంటుంది. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఈ నేపథ్యంలో ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నియోజకవర్గానికి ఆయన ఇంకా ఎక్కువ చేసుకుంటారేమో. రాకపోయినా కూడా ఇక్కడ చాలా మంది గుర్తించే విషయం ఏంటంటే ఆయన హిందూపురం వెళ్ళకపోయినా ఎక్కడ ఏ పనులు ఆగవు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా తన క్యాడర్ని ఆయన ఎప్పటికప్పుడు సమాయత్తం చేసుకుంటూ ఉంటారంట. అదెంత గొప్ప విషయం అది. అంటే ఆయనకి ఇవ్వడంలో అంటే కుటుంబం అంతా అయిపోతుంది అని అంటే అభిమానుల నుంచి జనాల నుంచి కోరిక ఉన్నప్పుడైతే అభ్యస్గా తెర మీదకి వస్తారు కదా. నేనేమి వ్యాఖ్యానించను. ఎందుకంటే మిగతా సామాజిక వర్గాలు ఏమైపోవాలి, వాళ్ళ సేవలు ఏమైపోవాలి, వాళ్ళకి గుర్తింపు. ఇప్పుడు కాళింగ సామాజిక వర్గం వాళ్ళు మంత్రిమండలిలో లేరండి, గౌర సామాజిక వర్గం వాళ్ళు మంత్రిమండలిలో లేరు, వాల్మీకి సామాజిక వర్గం వాళ్ళు మంత్రిమండలిలో లేరు. వీళ్ళ గురించి నేను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. కాళింగుల నుంచి బెందాళ అశోక్ గారికి వాళ్ళు, గౌర సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం అయితే గణబాబు, జనసేన అయితే కొనతాల రామకృష్ణ గారు చెప్తూనే ఉన్నారు. అట్లాగే యాదవ్ సామాజిక వర్గం నుంచి మార్చాల్సి వస్తే కొలుసు పార్థసారథి యాదవ్ గారిని తప్పించాల్సి వస్తే సుధాకర్ యాదవ్ గారు, పల్లా శ్రీనివాసరావు గారి పేర్లు మనమే తెర మీదకి తీసుకొచ్చాం. తెలుగు రాజ్యంలోనే దీనికి సంబంధించి కోనసీమ నుంచి మరీ ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక కాపు బండారు సత్యానందరావు గారు, ఆయనకు అవకాశం ఇవ్వండి కాపుల నుంచి. ఎందుకంటే మీ పార్టీలో మీతో కొనసాగుతున్నటువంటి వ్యక్తి, మీరు మాట్లాడితే కాపు సామాజిక వర్గం బలి సామాజిక వర్గం వచ్చింది అనుకోండి, వచ్చిన ప్రతిసారి ఏం చేస్తున్నారంటే జనసేనని చూపిస్తున్నారు బూచిగా. జనసేనకి ఇచ్చాము. నువ్వు ఎక్కడిస్తావు, నువ్వు ఎప్పుడు ఇస్తావు కదా అడుగుతున్నాం. సామాజిక రాజకీయ నీ పార్టీలో ఇవ్వాలన్నారు. ఇప్పుడు కూటమిలో భాగంగా మీరు జనసేనకి ఇచ్చింది వాళ్ళ కోటాలోకి వెళ్ళిపోతుంది. అదంతే. మీ టీడీపీలో కొనసాగుతున్న కాపుల గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మీరు అన్ని సామాజిక వర్గాలకి సమతుల్యత, సమప్రాధాన్యత మీరు అది పాటిస్తేనే సాధ్యం అవుతుంది గవర్నెన్స్. అట్లాగా యాదవ్ సామాజిక వర్గం నుంచి మార్చాల్సి వస్తే శ్రీనివాసరావు గారి పేరును, సుధాకర్ యాదవ్ గారి పేరు తీసుకొచ్చాము. మనం ఇప్పుడు వాల్మీకి సామాజిక వర్గం నుంచి వస్తే బీజేపీ అయితే డాక్టర్ పార్థసారథి గారికి ఇవ్వండి, తెలుగుదేశం అయితే కాలువ శ్రీనివాసులు గారికి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం మనం. ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాల యొక్క తీవ్రత అంత ఉంది ఆయా నియోజకవర్గాలు. వాళ్ళు మొన్న మీ ఇంత ఘన విజయానికి వాళ్ళు వెన్నుదన్నుగా నిలిచారు. వాళ్ళు కూడా ఆ సోదరులు కూడా వాల్మీకి సోదరులు. అందుకని మనం ఇంత చర్చ చేసాం సంధ్య గారు. చూద్దాం ఇంకో 2 నెలలు
చూసి కళ్ళు తెరిచి మూసేలోపు రోజులు గడిచిపోతున్నాయి కాబట్టి ఈ సమీకరణాలు ఎంతవరకు తీసుకెళ్లగలుగుతాయి, ఈ పేర్లు అలానే ఉంటాయా, మార్పులు చేర్పులు అవుతాయని మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.